హలో అండి అందరికీ. బైబిల్‌లో నుంచి దేవుని ఒక వాక్యం చదువుకుందాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. నా బైబిల్‌లో 112వ పేజీ. మీరందరూ బైబిల్ తీసినట్లయితే నేను చదువుతాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీ యొప్పేకు మనుషులను పంపి పేతురను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపటి అద్దరునున్న సీమోను అని ఒక చర్మకారుని ఇంట దిగున్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకి పంపెను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణము సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను. ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడిన. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దం అతనికి వినబడును. ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడిన. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమైండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోని లేదని విచారించి తెలుసుకుని వాకుట నిలిచి ఇంటివారిని పిలిచి, పేతురను మారుపేరు గల సీమోని ఇక్కడ దిగున్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదుకుచున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదకువాడును నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగిన. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియగు ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును. ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. 23వ వచనం వరకు మనం చదువుకున్నామండి. మరి మన జీవితాలు మనం జీవిస్తున్నప్పుడు చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో ప్రాముఖ్యంగా అతి ప్రశస్తమైనది ఏంటి అంటే స్వార్థ వినటము. మరి దేవుని యొక్క వాక్యం వినటానికి మన ఒక చెవులు తెరవటము. ఆ దేవుడి గురించి ఎన్నో రహస్యాలు నిజంగా మనకు తెలియదు. మరి ఆయన శిష్యుల ద్వారా, ఆయన సేవకుల ద్వారా ఆయన యొక్క రహస్యాలు మనకు తెలపాలి అనుకుంటారు. మరి ఆయన సేవకుల ద్వారా ఈ యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. మరి కొరియా దేశంలో చాలామంది ప్రజలకి యేసుక్రీస్తు తెలియదు, దేవుడు కూడా తెలియదు. కానీ ఆ యేసుక్రీస్తు యొక్క శిష్యుల ద్వారా మరి ఎంతోమంది ప్రజలు ఆ యేసుక్రీస్తు గురించి తెలుసుకొని రక్షణ పొందుకొని మరి వాళ్ళు ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతున్నారు. నిజంగా నేను కూడా ఆ యొక్క కారణం చేత ఎంత మరి సంతోషపడుతున్నాను మాటలో నేను వివరించలేను. నేను ఎంతో చిన్న స్థానంలోనే యొక్క రక్షణ పొందుకున్నాను. నేను మరి చిన్నతనంలో రక్షణ పొందుకొని బైబిల్ చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ఆయన నిజంగా సిలువేయబడ్డాడు. అవును, ఆయన సిలువేయబట్టడం ద్వారా మరి నా పాపాలు కడగబడ్డాయి. నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను. నేను ఈ విధంగా ఎదుగుతున్నప్పుడు నేను యొక్క స్వార్థ బోధించడం మొదలుపెట్టాను. మొదటగా ఇది కొంచెం కష్టంగా అనిపించేది. కానీ యొక్క బైబిల్లో ఉన్న మాటలు నేర్పించటము నిజంగా అంత పెద్ద కష్టమేం కాదు. చాలామంది ప్రజలు వినటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఒకదాని తర్వాత ఒకటి నేను బైబిల్లో ఉన్న మాటలు తెరిచి వాళ్ళకి నేను బోధిస్తున్నప్పుడు ప్రజలు వాళ్ళు నిజంగా పాపక్షమాపణ పొందుకొని రక్షణ పొందుకొని నిజంగా అది ఎంతో అద్భుతమైనది. ఆ దేవా, నిజంగా
నాలాంటి ఏమీ కాని ఒక వ్యక్తి ద్వారా నిజంగా నువ్వు ఎంతమంది ప్రజలను రక్షిస్తా ఉన్నావు. ఒక వ్యక్తి రక్షణ పొందుకుంటున్నారు, ఇద్దరు వ్యక్తులు రక్షణ పొందుకుంటున్నారు. మరి అదేవిధంగా ఎక్కువ మంది రక్షణ పొందుకుంటున్నప్పుడు నిజంగా ఈ యొక్క గుడ్ న్యూస్ మిషన్ అనేది స్థాపించబడింది. ప్రపంచవ్యాప్తంగా మిషనరీస్ని నేను పంపించాను. మరి ఒక ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఎప్పుడైతే దేవుని యొక్క పని జరుగుతున్నప్పుడు నిజంగా ఇది మన మీద ప్రణాళిక చేసింది కాదు, ఇది దేవుని యొక్క చిత్తము. దేవుడు నిజంగా సహాయం చేస్తున్నాడు. దేవుడు ఎంతోమంది ప్రజలు రక్షణ పొందుకోవటానికి నిజంగా సహాయం చేస్తా ఉన్నాడు. ఇది దేవుని ఎంతో మహిమకరమైనది, ఇది దేవుడు చేసేది. మరి వాళ్ళ జీవితం జీవిస్తున్నప్పుడు చాలా మంది ప్రజలు వాళ్ళ దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తూ ఉంటారు. మరి నిజంగా ప్రజల యొక్క స్వార్థ విన్నప్పుడు నిజంగా వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతారు. మరి ఈ యొక్క సువార్త వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ సహోదరులకి, వాళ్ళ బంధుమిత్రులకి ఎప్పుడైతే ఈ యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటారో నిజంగా వాళ్ళు కూడా ఒక సువార్థికులు అవుతారు. మరి కొరియాలో అనేక సంఘాలకి, అదేవిధంగా అనేక పట్టణాలకి, ఈ యొక్క సంఘాలకి వెళ్తూ ఉంటారు. కొరియాలో మరి సంఘానికి కేవలం ఏదో ఒక సాంప్రదాయబద్ధంగా వాళ్ళు సంఘాలకు వెళ్తారని కాదు, కానీ మరి తిరిగి జన్మించిన సహోదరి సహోదరులు ఎంతో ఎక్కువ మంది ఉన్నారు కొరియా దేశంలో. మరి వీళ్ళందరూ కూడా మరి యేసుక్రీస్తుని వాళ్ళు తెలియపరుస్తూ ఉంటారు. నేను ఎప్పుడైతే ఒక సువార్త బోధిస్తానో పాపాల గురించి నేను వివరిస్తూ ఉంటాను. యేసుక్రీస్తు మన పాపాల కోసం చనిపోయారు. ఆ పాపాలు కూడా మరి కడిగివేయబడ్డాయి. మరి ఎవరైతే ఈ యొక్క సత్యాన్ని నమ్ముతారో, మరి యొక్క సత్యంలో మరి ఎక్కువ మంది నిజంగా ఉన్నప్పుడు మ్, మరి దాని ద్వారా మనం ఈ యొక్క గుడ్ న్యూస్ మిషన్ స్టార్ట్ చేసాం. ప్రపంచవ్యాప్తంగా నిజంగా మనము స్వార్థికులను పంపించి ఒక స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాం. ఎక్కువ మంది రక్షణ పొందుకుంటున్నారు. నిజంగా ఎంత సంతోషంగా, ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాను నేను నిజంగా మాటలు వివరించలేను. మరి ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క సంఘం అంతా నింపబడి ఉంది. నిజంగా మనం ఎంతో ఆశీర్వదింపబడిన వాళ్ళము. నిజంగా నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను దీని పట్ల. నేను నిజంగా యవ్వనంలో ఉన్నప్పుడు నేను ఈ యొక్క సువార్తను గ్రహించిన తర్వాత నేను నిజంగా ఈ యొక్క మాటల ద్వారా నేను ఎదిగాను. నేను ఇప్పుడు నిజంగా ఎంతో ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. 80 సంవత్సరాలు దాటాయి. మరి నాకు స్థానంలో సువార్త బోధించడానికి ఎంతోమంది సువార్థికులు ఇప్పుడు ఉన్నారు. దాన్ని బట్టి నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మనం అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చదువుకున్నాము. మరి యూదులు వాళ్ళు నమ్మి రక్షణ పొందుకోవాలి అని అనుకుంటారు. ఇక్కడ అన్యులకి అదేవిధంగా యొక్క యూదులకి ఎంతో గొప్ప వ్యత్యాసం అనేది ఉంటుంది. మరి అటువంటి ఒక యుగంలో ప్రజలు జీవిస్తున్నప్పుడు మరి ఇక్కడ 10వ అధ్యాయం 1 ఏం చెప్తుందండి? ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తుపరుడు కైసరులో ఉండెను. ఈ వ్యక్తి మరి ఆ యూదుల దేశంలో, ఇజ్రాయెల్ అనే ఒక దేశంలో ఈ యొక్క కొర్నేలి అనే ఒక వ్యక్తి, ఇతను యూదుడు కాదు, ఇతను ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తి. మరి తను నిజంగా భక్తిపరుడు, దేవునికి భయపడుతూ మరి ప్రతిసారి కూడా ప్రజలకి బహు సహాయం చేసి ధర్మకార్యాలు చేసి దేవుడికి ప్రార్థన చేసే వ్యక్తి. ఈ వ్యక్తి యేసుక్రీస్తు నమ్మాడు, ఇతని దేవుని నమ్ముతున్నాడు. ఇతను మరి దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి. మరి పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని అతన్ని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిన. అతను దూత వైపు తేరి చూచి భయపడి ప్రభు ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పెరుగల సీమోనును పిలిపించుము. మరి దేవుడు మరి పేతురు దగ్గరికి నువ్వు వెళ్ళు, దాని ద్వారా నువ్వు స్వార్థ వింటావని ఇక్కడ దేవుని దూత అతనికి చెప్తా ఉంది. మన జీవితాల్లో అవును, మనం నిజంగా దేవుని ఒక వాక్యం వింటాము. మన హృదయాల్లో నిజంగా దేవుడు మనకు సాయం చేస్తాడు. మనం హృదయం ఇవ్వటానికి, ఒక వాక్యం వినటానికి మనం ఆ మాటలు నమ్ముతాము.
సువార్త అంటే ఏదో కాదు కానీ యేసుక్రీస్తు మన పాపాలు కడిగి వేసాడనేదే. అవును, యేసుక్రీస్తు మన పాపాల కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. మరి ఎంతో సంపూర్ణంగా మన పాపాలు ఆయన రక్తం ద్వారా కడిగివేయబడ్డాయి. ఎప్పుడైతే మనం ఈ యొక్క వార్త వింటామో ఎంత మరి ఇది మహిమ కలిగింది, ఎంత నిజంగా ఆనందించాల్సిన విషయం. ప్రజలు ఎంతగైతే మరి యొక్క వార్త విని ఎంతగైతే దీన్ని మరి ప్రచారం చేస్తూ ఉంటారో. మరి మూడో వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత తన దినతోకి వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనముందు తేటగా అతనికి కనబడెను. మరి 10వ అధ్యాయం 1వ వచనంలో, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని పరుడు ఒకడు కైసరులో ఉండెను. అతను రోమా సైనికుడు. మరి ఇజ్రాయెల్‌లో మరి అక్కడ ఆయన పరిపాలిస్తూ అక్కడ ఉన్నాడు. మరి దేవుడు అతన్ని పిలిచి, "నువ్వు పేతురు దగ్గరికెళ్ళు, పేతురు పిలిపించుకో, అతను నీకు సువార్త బోధిస్తారని" చెప్తా ఉన్నాడు దేవుడు. అతడు ఆయన దగ్గరికి సేవకులను, పనివారిని పంపించి మరి పేతురుని పిలవనించుకున్నారు. మరి పేతురు పిలువబడ్డాడు. మరి ఇక్కడ అన్యులకు సువార్త ఏ విధంగా బోధించబడిందో మరి దాని గురించి ఇక్కడ మాట్లాడుతా ఉందో. మరి ఈ యొక్క సువార్త ఒకరు వినబడేంత వరకు కూడా, ప్రకటించబడేంత వరకు కూడా ఈ యొక్క సువార్త ప్రకటింపబడదు. ఈ యొక్క సువార్త ప్రయాణించబడిన తర్వాత ఈ విధంగా ఈ యొక్క సువార్త అనేది ఇతరులకు ప్రకటించబడుతుంది. నేను సువార్త విన్న తర్వాత నేను నా ఆత్మ జీవితం మరి జీవించడానికి ప్రారంభించాను. మరి నాతో పాటు మా పెద్దక్క గారు తను సంఘానికి వచ్చేది. ఒకరోజు నేను బైబిల్ చదువుతున్నప్పుడు, యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు కడిగివేయబడ్డాయి, యేసుక్రీస్తు మన పాపాల కోసం మరణించాడు. అలాగైతే నేను పాపిని కాదు. యేసుక్రీస్తు నా కోసం మరణించాడు, యేసుక్రీస్తు నా పాపాలు కడిగి వేశారు. అలాగైతే నేను పాపిని కాదు, నేను దేవుని కుమారుణ్ణి. ఇటువంటి హృదయాన్ని మరి నేను ఆ సమయంలో కలిగి ఉన్నాను రక్షణ పొందుకున్న తర్వాత. మరి ఎంతో మందిని నేను కలిసి మరి వాళ్ళకి యేసుక్రీస్తు నేను పరిచయం చేశాను. ఈ యొక్క సువార్త వాళ్ళకు బోధించాను. ఈ యొక్క సువార్తలో అద్భుతమైన విషయం ఏంటి అంటే మరి ఇది ఎంతో సులభం అండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు, మన యొక్క పాపాల కోసం మరణించాడు ఆ సిలువలో. ఒకవేళ మన పాపాలు యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మరి కడిగి వేయబడినట్లయితే, మరి అవును, మన యొక్క పాపాలు కడిగి వేయబడ్డాయి, అది సత్యము. నా పాపాలు కడిగి వేయబడ్డాయి. ఇంకా అలాగైతే నేను ఎంత మాత్రం పాపిని కాదు. ఈ విధంగా నా హృదయం ఎప్పుడైతే దీని ద్వారా దేవునికి నా హృదయం దగ్గరగా అయిందో, నిజంగా నేను స్వార్థ బోధించడం మొదలు పెట్టాను. మరి మొదటగా నేను ఎక్కడ నా స్వార్థ ప్రకటించానంటే మా సంఘంలో. నేను పాపక్షమాపణ పొందుకున్న తర్వాత మరి నాతో పాటు సంఘంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను ఈ యొక్క వాక్యాన్ని పంచుకున్నాను. అప్పుడు వాళ్ళు, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సంఘంలో సంఘ పెద్దలు, పాస్టర్ గారు ఎవరు కూడా వాళ్ళు నీతిమంతులు అని చెప్పట్లేదు. నువ్వే విధంగా నువ్వు నీతిమంతులు అని చెప్తున్నావు? మనం పాపులము. యేసుక్రీస్తు శిలువలో మన కోసం మరణించాడు." అవును, అది నిజమే. కానీ ఇక్కడ పాస్టరు మరి సంఘంలో ఉన్న పెద్దలు వాళ్ళు పాపులని చెప్తున్నారు. కానీ నువ్వు పాపివి కాదని చెప్తున్నావు. ఇది ఏమి అర్థం లేనిది. నేను వాళ్ళకంటే గొప్ప వ్యక్తిని అని నేను చెప్పలేను కానీ, కానీ నేను నీతిమంతుడిని అన్నది నిజము. మరి వాళ్ళు నన్ను ఎంతగానో తునీకరించేవాళ్ళు, పక్కన పెట్టేవారు నిజంగా. నేను ఎన్నో సార్లు ఒంటరిగా ఉన్నాను ఆ విధంగా. కానీ నేను ఏదేమైనప్పటికి కూడా నేను ఎవరిని కలిసినా ఈ యొక్క సువార్తను నేను బోధిస్తూ ఉంటాను. ఎంతో స్పష్టంగా నాకు మొదటగా ఈ యొక్క సువార్త గురించి తెలిసేది కాదు గానీ, నేను ఎంతగా అయితే ఈ యొక్క బైబిల్‌ని ఎక్కువగా చదువుతా ఉండేవాడినో, యేసుక్రీస్తు మన యొక్క పాపాల కోసం చనిపోయారు కాబట్టి, అవును, అది సత్యము. మన పాపాలు కడిగివేయబడ్డాయి. అలాగైతే మనం పాపులం కాదు. అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మరి ఇక్కడొక మాత్రమే చదివినట్లయితే
దాని తర్వాత లేఖన భాగంలో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. యేసుక్రీస్తు మరి ఆయన మన పాపాల నుంచి రక్షించడానికి ఉచితముగా ఏమి కూడా మన మూల్యం చెల్లించకపోయినా కూడా మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం ప్రజలము. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అనంటే అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి 24 వచనం చూసినట్లయితే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. ఉచితముగా ఏమీ కూడా చెల్లించకుండా మనం నీతిమంతులంగా తీర్చబడుతున్నాము. ఎప్పుడైతే నేను యవ్వనంలో ఉన్నానో నేను కన్నీళ్లు కార్చాలి, నేను ఎంతగానో ప్రార్థించాలి నాకు పాపాలు కడిగేసుకోవటానికి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను బైబిల్ చదివానో యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడి చేత మరి ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. అవును, మనం పాపులమే, మన దగ్గర పాపం ఉంది. కానీ దేవుడు నువ్వు పాపివి కాదు, నువ్వు కడిగివేయబడ్డావు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దేవుడు మన పాపాలన్నీ కూడా తీసుకెళ్ళి మీ పాపాలు కడిగివేయబడ్డాయి, మీరు కడిగివేయబడ్డ ప్రజలు. మరి దీన్ని నమ్మటం అంత కష్టమేం కాదు, అది నిజం. అవును, ఆ దేవుడు ఆయన మన కోసం మరణించాడు, ఆయన మన పాపాల కోసం మరణించాడు. అలాగైతే ఇంక నేను పాపిని కాదు, అవునండి. నువ్వు ఆ శిలువలో మరి నువ్వు సిలువేయబడి మరి ఆ మేకులు కొట్టబడినట్లయితే మరి ఇంకా మీరు పాపలేనండి, మీరు పాపలు కాదు. బైబిల్ సెలవిస్తూ ఉందండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఉచితముగా మనం నీతిమంతులు తీర్చబడి మనం ఏం కూడా చేయలేదు, మనందరం పాపం చేశాము. యేసుక్రీస్తు మనం మోచించాడు కాబట్టి మనం ఏమి కూడా చెల్లించకుండా కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడ్డాము. అదేదో మనము యొక్క పాపక్షమాపణ పొందుకోవాలి ఖచ్చితంగా అని కాదు. యేసు మన పాపాల కోసం చనిపోయారు కాబట్టి మన యొక్క పాపాలు ముందుగానే కడిగివేయబడ్డాయి. ఇప్పుడు మనం ఏమి కూడా చేయలేదు, మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం, మనం పరిశుద్ధులము. మనం ఎప్పుడైతే నిజంగా ఇది తెలీదో మనం పాపలము అని చెప్తాం, ఎందుకంటే మనం పాపం చేశాం కాబట్టి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ఆయన కృపచేతనే ఉచితంగా నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాము. యేసుక్రీస్తు మన కోసం సిలువేయబడ్డాడు, ఆయన మన కోసం మరణించాడు కాబట్టి అందు కారణము చేతనే మన పాపాలు కడిగివేయబడ్డాయి. మరి యేసుక్రీస్తు మరణం ద్వారా మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. ఒక మంచు కంటే కూడా తెల్లగా మన పాపాలు కడిగివేయబడ్డాయి. మన పాపాలు కేవలం ఈ విధంగా కడిగిబడ్డాయని కాదు కానీ మంచు కంటే కూడా తెల్లగా మన పాపాలు కడిగివేయబడ్డాయి. మరి గొప్ప విషయం ఏంటంటే అండి ఇక్కడ మరి మనం ఎప్పుడు కూడా ఒక మంచును మన కళ్ళతో కూడా నిజంగా చూడలేదు. కానీ నిజంగా ఆ మంచు కంటే కూడా మన యొక్క పాపాలు కడిగివేయబడ్డాయి. అది నల్లగా ఉన్న మంచో లేకపోతే చీకటిగా ఉన్న మంచో లేకపోతే పసుపుగా ఉన్న మంచో కాదు కండి, తెల్లటి మంచు కంటే కూడా మన యొక్క పాపాలు ఎక్కువగా కడగబడ్డాయి. ఆ ఆ మంచు కంటే కూడా తెల్లగా మన పాపాలు కడగబడ్డాయి, మంచు కంటే కూడా తెల్లగా. ఆమేన్. మన పాపాలు కడిగేయటానికి మనమేదో చేయాలని కాదు, మనమేదో చేయాలని కాదు, యేసుక్రీస్తు ముందుగానే మన యొక్క పాపాలు కడిగి వేశాడు. ఆయన మన యొక్క పాపాలు కడిగి వేశారు. కాబట్టి ఇంకా మన పాపాలు కడిగివేయబట్టానికి మనం చేయాల్సిన పని అంటే ఏదో కాదు కానీ కేవలం నమ్మటమే. ఇది ఎంతో సులభం కదండి.
మరి ఈ విధంగా మీరు వెనక్కి పడుకొని మీరు బ్రెడ్ తినటానికి మీరు ఆ బ్రెడ్‌ని తింటున్నప్పుడు మీరు కళ్ళని ఈ విధంగా మూసుకొని, ఈ విధంగా బ్రెడ్ తింటూ ఉంటారు. అదేవిధంగా మనం ఈ యొక్క రక్షణ పొందుకోవడానికి మనం ఏదో చేసామని కాదు. మనం ఏదో పర్వతాల పైకెళ్ళి, లేపోతే మనం లోయల్లో తిరిగి, ఈ యొక్క మన పాపాలు క్షమాపణ పొందుకోవడానికి ఈ విధంగా మనం ఏదో చేసామని కాదు. మనం ఏమీ కూడా చెయ్యలేదు మన పాపాలు కడివేయబడే విషయంలో. కానీ ఆ దేవుడు ఈ యొక్క భూమి మీదకొచ్చి, ఆయన ఎప్పుడైతే మన యొక్క పాపాల కోసం మరణించారో, ఆయన మన పాపాల నిమిత్తం మరణించిన కారణం చేత, అప్పుడు ఆ సమయంలో మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. మరి ఏ క్షణంలో అయితే మన పాపాలు కడిగివేయబడ్డాయని మనం ఏ క్షణంలో అయితే నమ్ముతున్నామో, మన పాపాలు మరి వేల సంవత్సరాల ముందే మరి కడిగివేయబడ్డాయనే ఒక సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, మన పాపాలు కడిగేసే పని నిమిత్తము దేవుడు యేసుక్రీస్తుని పంపించారండి. మన యొక్క పాపాలు కడిగేట విషయంలో మనమేం పని చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు నా పాపాలు ముందుగానే కడిగేశారు. ఇప్పుడు నేను నిజంగా నాకు పుట్టినింటికి వెళ్ళొచ్చు. ఎక్కడండి మన స్వగ్రామం? మరి హన్సాన్‌లో మరి నాకు సొంత గృహం అనేది ఉంది. నేను చెప్పేది మన సొంత గృహం అంటే మన సొంత ఊరు గురించి మాట్లాడట్లేదండి. మన స్వగృహం అంటే మరి పరలోక రాజ్యం అండి. పరలోక రాజ్యంలో మరి దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు ద్వారా మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. అపొస్తలుల కార్యములు మరి 10వ అధ్యాయంలో మరి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియు అనే ఒక భక్తిపరుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడండి. ప్రజలకు ధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు ఉండేవాడు. మరి యేసుక్రీస్తు ఇజ్రాయెల్‌లో జన్మించాడు. ఆయన యూదుడు. ఆయన యూదులో జన్మించాడు. మరి కైసరియా అనేది మరి నార్త్ వైపు ఉండేది ఇజ్రాయెల్ దేశంలో. మరి ఈ యొక్క కైసరియలో కొర్నేలి అని పిలువబడిన ఒక వ్యక్తి ఉన్నారు. మరి ఒక కొర్నేలి అని పిలువబడుతున్న వ్యక్తి మరి ఇజ్రాయెల్‌లో మరి ఆయన యొక్క సైనికులందరూ గూడా ఉన్నారు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడుండి, ప్రజలకు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కొర్నేలి ఒక యూదుడు కాడు. కానీ దేవుడు తెలుసు. దేవుడికి భయపడతాడు. దేవుడికి ప్రార్థిస్తున్నాడు. దేవుని నమ్ముతున్నాడు. ఒకరోజు మరి పగలు ఇంచుమించు 3 గంటల వేళ మరి దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీ వెప్పకు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోనును పిలిపించుము. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే పేతురికి నువ్వు వెళ్ళి స్వార్థ బోధించు అని చెప్తుండే. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి అని అంటే మరి దేవుడు మరి తన ఒక ప్రణాళిక ద్వారా మన ఒక వేళ్ళకి వచ్చి మన దగ్గరకు వచ్చి మరి తన ప్రజల ద్వారా ఈ యొక్క స్వార్థను మరి బోధిస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి ఎంతో ఎక్కువగా ఈ యొక్క స్వార్థ అనేది మరి ప్రపంచవ్యాప్తంగా మరి ప్రకటించబడింది ఎంతో మంది ప్రజలకి. మరి ఒక కాయసులో ఉన్న కొర్నేలి అనే ఒక వ్యక్తి తను స్వార్థ విన్నడు. మరి తను స్వార్థ వింట ద్వారా తన ద్వారా మరి ఎంతమందికి యొక్క స్వార్థ మరి బోధించబడిందో తెలియదో మరి ఎంతమంది వేలకి ప్రజలకు మరి ఈ విధంగా స్వార్థ అనేది ప్రకటించుకుంటూ కొరియా దేశానికి చేరుకుంది. మరి మనం కూడా మనమేదో స్పర్శించబడాలి, మనమేదో నిజంగా తాకాలి యేసుక్రీస్తునని కాదు కానీ యేసుక్రీస్తు మరి ఆయన మన యొక్క పాపాల కోసం చనిపోయాడు. అది నిజము. అవును, మన పాపాలు కడిగివేయబడ్డాయి. ఇది నిజము. అవును, అలాగైతే నా పాపాలు కూడా మరి కడిగివేయబడ్డాయి. ఇది ఎంత సులభమైన విషయము. అదేదో మన రక్షణ కోసం మనం పని చేయాలని కాదు. అవును, ఆయన ముందుగానే యేసుక్రీస్తు ముందుగానే మన పాపాల నిమిత్తమైన మరణించాడు. మరి యొక్క పాపము
పాపం వలన వచ్చి ఒక తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు, దానికి చెల్లించాల్సిన మూల్యం అంతా కూడా యేసుక్రీస్తు చెల్లించాడు. మరి మన పాపాలన్నీ కూడా బైబిల్ ఉన్న దేవుని యొక్క మాటల ప్రకారం కడిగివేయబడ్డాయి. బైబిల్ ఇప్పుడు చూస్తుంటే ఈ యొక్క కొర్నేలి అనే ఒక కథ ద్వారా ఏ విధంగా మన యొక్క పాపాలు కడిగివేయబడ్డాయో, మరి ఈ యొక్క పాపాలు కడిగివేయబడ్డ తర్వాత ఏ విధంగా ఈ యొక్క స్వార్థ ఇంకా అధికంగా బోధించబడుతున్నది అనేది ఇక్కడ ఉందండి. మరి ఈరోజు మరి మా దేశంలో ఎంతో మంది ఇతర దేశాల వ్యక్తులు వచ్చి మరి వాళ్ళు స్వార్థ బోధించారు, మిషనరీస్. మరి యొక్క మిషనరీస్ వచ్చి స్వార్థ బోధించడం ద్వారా మరి ఈ యొక్క స్వార్థ అనేది విన్నాం. మరి యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు కడివేయబడ్డాయి. మరి ఈ యొక్క పాపం వల్ల వచ్చే యొక్క తీర్పు ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు నిజంగా చెల్లించాడు. యేసుక్రీస్తు నిజంగా మనకు పాపాలు కడిగి వేయటం ద్వారా, మరి యేసుక్రీస్తు రక్తం చెల్లించడం ద్వారా, మరి ఆ మంచు కంటే ఎంతో తెల్లగా, ఆ మంచు కంటే కూడా ఎంతో తెల్లగా యేసుక్రీస్తు యొక్క పాపాలు కడిగివేశాడు. ఆ మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు కడిగి వేశారు. అదేదో మన పాపాలు కడిగేయటానికి మరి దీన్ని పొందుకోవడానికి మనమేదో ప్రయత్నించాలని కాదు, యేసుక్రీస్తు ముందుగానే చేశాడు. దీన్ని పొందుకోవడం ఎంతో సులభం, అవునండి. మరి యొక్క రక్షణ పొందుకోవడం కోసము మరి ఈ విధంగా మనం ఏదో పని చేయాలని కాదు. యేసుక్రీస్తు అని శిలువలో మన కోసం మరణించారు, అవునండి, ఇది నిజము. మరి అలాగైతే మరి మీ పాపం అలానే మీ దగ్గర ఉంటుందా, లేకపోతే మీ పాపం కడిగివేయబడి ఉంటుందా? మీ పాపం మీ దగ్గర అలానే ఉంటుందా, లేకపోతే మీ పాపం కడిగివేయబడిందా? మనం ఏం బోధిస్తున్నాము అంటే మీ పాపాలు ముందుగానే కడిగివేయబడ్డాయి, అర్థమవుతుందండి. మీ పాపాలు కడిగివేయబడ్డాయి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనంలో, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తుపరుడు ఒకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గడవాడండి, ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అతను అన్యుడండి, అతను యూదుడు కాదు, అతను శతాధిపతి. రోములు అదేవిధంగా యూదులు ఇక్కడ ఇజ్రాయెల్లో మరి కొంతమంది రోమీలు అదేవిధంగా మిగులు ఉన్నారు. మరి ఇక్కడ ఏమని చెప్తుంది 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడును. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభు ఏమని అడిగిన. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముకు చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రం తరినున్న సీమోను అని ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనికి చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్దకు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని వారి ఇంటి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిపించి మరి యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు ఒక రక్తం గురించి మరి బోధించడానికి ఇతను పిలువబడ్డాడండి. మనకు తెలియదు మరి ఒక సువార్త మాటల ద్వారా ఎంతమంది ఆ సమయంలో మరి కనెక్ట్ అయ్యారో. మరి మొదటికి ఈ యొక్క కొన్నేలు అనే వ్యక్తి కనెక్ట్ అయ్యాడు ఈ యొక్క సువార్త బోధించడం ద్వారా. మరి బైబిల్ యొక్క మాటలు చదువుతున్నప్పుడు మరి ఎప్పుడైతే నేను చిన్న స్థానంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నేను బైబిల్ చదివాను. మరి బైబిల్ నేను నిజంగా ధ్యానిస్తూ ఉండేవాడిని. మరి బైబిల్లో నిజంగా రికార్డ్ అయిందని, బైబిల్ నా పాపాలన్నీ కూడా కడివేయబడ్డాయని, ఏ విధంగా లేదో అందరిని పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడుచున్నాము. ఏమండి, మనందరం ఖచ్చితంగా పాపం చేసాము. ఉచితముగా దేవుడు కృప ద్వారా మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుడు ఇది చెప్తా ఉన్నాడు. మీరు మీరు కేవలం పాపం చేశారు, మీరు పాపం చేశారు కానీ మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, మీరు పరిశుద్ధపరచబడ్డారు. యేసుక్రీస్తు మరి సిలువేయబడ్డాడు అంటే మీరు నిజంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. అదేదో మీరు రక్షణ పొందుకోవాలి, మీరు పొందుకోవాలి పాప క్షమాపణని కాదు. నేను ఆల్రెడీ మీ పాపాలకు క్షమించేసాను, మేము మిమ్మల్ని నీతిమంతులుగా చేశాను. కేవలం దీన్ని నమ్మితే చాలు. దేవుడు ముందుగానే మన పాపాలని కూడా కడిగేశాడు. మన పాపాలన్నీ కూడా కడిగేశారు కాబట్టి ఆయన కేవలం మీరు నమ్మండి, మీ పాలు కడిగిబడ్డాయి అని చెప్తున్నారు. మరి మనొక పాపాలు కడిగివేయబడ్డానికి మనం ఏదో కొద్ది మరి కొంత డబ్బుని చెల్లించాలని కాదు, మనం ఏం చెల్లించాలని కాదు, మీరైనా నేనైనా మనందరము కూడా ఆయన ముందుగానే మన యొక్క పాపాలు కడిగేశాడు కాబట్టి కేవలము
దీన్ని నమ్మితే చాలు. అదేదో నేనేదో చేయాలి నా పాపాలు కడిగేసుకోవడానికి అని కాదు. నా పాపాలు యేసుక్రీస్తు ద్వారా మరి కడిగివేయబడ్డాయి. నేనింకెంత మాత్రం పాపిని కాదు. నేనింకెంత మాత్రం పాపిని కాదు. మరి ఈ విధంగా ఎప్పుడైతే దీన్ని మన హృదయంలో మనం విశ్వసిస్తామో, మరి నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నేను పర్సిమెన్ ఫలాలు, మరి యాపిల్ ఫలాలు దొంగతనం చేస్తూ ఉండేవాడిని. మరి ఎంతో నింద హృదయంలో నేను ప్రార్థిస్తూ ఉండేవాడిని నా పాపల గురించి. కానీ నేను ఎప్పుడైతే ఒక బైబిల్ చదవటం మొదలు పెట్టానో, నేను తెలుసుకున్నాను ఆ యేసుక్రీస్తు రక్తంతో నా పాపాలు కడిగివేయబడ్డాయి. ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా అడగలేదు నా పాపాలు కడిగివేయండి అని. కానీ దేవుడు నా పాపాలు కడిగి వేశాడు. ఆ యేసుకి శిలువలో తను శిలువలో రక్తం కార్చడం ద్వారా అప్పుడు నా పాపాలు కడిగివేయబడ్డాయి. ఆమెన్. ఇంకా మళ్ళీ మనం మన పాపాల గురించి పాపక్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. మనందరం కూడా చేయాల్సింది ఏంటి అంటే నమ్మటమేనండి. యేసుక్రీస్తు ద్వారా మన యొక్క రక్తం కడిగేశాడు అని. ఇంకా మనం ఏమి అడిగే దాంట్లో ఇంకేమి అర్థం లేనిది అసలుకి. అది బుద్ధిహీనత. యేసుక్రీస్తు మన పాపాలను కడిగేశాడు. ఇంకా మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కేవలం ఈ యొక్క రక్షణ పొందుకునే విషయంలో, పాపక్షమణ పొందుకునే విషయంలో కేవలం మనం నమ్మటము. మనమేమి ఇంకా అడగాల్సిన అవసరం లేదు పాపక్షమాపణలో. కాబట్టి ఆ దేవుడు మొదటి నుంచి కూడా ఆయన మన యొక్క పాపాలను కడిగివేశాడు. మరి మంచి ప్రజలు, మరి ఎంతో నెమ్మదిగా ఉండే ప్రజలు, ఈ ఈ ప్రజలతో మరి ఎటువంటి సంబంధం లేకుండా దేవుడు ఆయన మన పాపాలు కడిగేశాడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే నువ్వు నీ యొక్క పాపం నుంచి నువ్వు విమోచన పొందుకుంటావు. నీ పాపం నుంచి నువ్వు బయటకు వస్తావు. నువ్వు ఒకవేళ నీ పాపాలు కడిగివేయబడ్డాయని నమ్మకపోతే నిరంతరంగా నువ్వు పాపి అని నీ జీవితంలో నమ్ముతా ఉంటావు. అవునండి. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ఏ క్షణంలో అయితే మన ఒక పాపాలు కడిగివేయబడ్డాయని మీరు నమ్ముతారు, ఇంకా మనం ఎంత మాత్రం మనం పాపలం కాదు. మన పాపాలు మన దగ్గర ఉండవు. మనం నీతిమంతులము. ఎప్పుడైతే మనం నిజంగా యొక్క పాపక్షమాపణ అడుగుతామో, నేను ఇంతకుముందు పెర్సిపేటియన్ చర్చికి వెళ్ళేవానని, ప్రతిరోజు కూడా నా పాపాలు క్షమించాను, నేను పాపాల గురించి నేను అడిగేవాను. ఒకరోజు నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఇన్ నేను అడక్క ముందే ఒక పాపక్షమాపణ విషయంలో మరి 100,000 సంవత్సరాల క్రితమే, నేను పాపక్షమాపణ అడగకంటే ముందే, నేను జన్మించడం కంటే ముందే, మనకంటే ముందే ఆయన యొక్క పాపం వల్ల వచ్చి జీతం మరణం దాన్ని చెల్లించాడండి. ఆయన అమూల్యమంతా కూడా చెల్లించాడు. ఆయన మరణ కోసం మరణించాడు. మరి నా యొక్క సత్యం, ఈ యొక్క సత్యం ఎప్పుడైతే నాకు తెలియదో నా పాపాలు కడివేయబడ్డాయని, అప్పుడు నేను పాపి అనుకున్నాను. మరి ఎప్పుడైతే ఒక సత్యాన్ని నేను గ్రహించిన తర్వాత, తెలుసుకున్న తర్వాత నా యొక్క పాపాలు కడివేయబడ్డాయని, ఇంకా నేను నీతిమంతుని నమ్ముతాను. ఇప్పుడు ఇంకా మీరు పాపలను నమ్ముతున్నారంటే దాని అర్థం మీరు యేసుని నమ్మట్లేదని, యేసుని మీరు అంగీకరించట్లేదని. నిజంగా దేవుని నమ్మే విషయంలో మనం నిజంగా ఎంతగా ఆయన మహిమ చెల్లిస్తాం, ఎంతో గొప్పగా మనం భావిస్తాం. ఈ యొక్క రక్షణ గురించి తెలుసుకుంటారు. మనం ఎన్ని పాపాలు చేసినా కూడా మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. మనము జన్మించడం కంటే ముందే, దానికంటే పూర్వమే, 100,000 సంవత్సరాల క్రితమే మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు నిజంగా కడిగి వేశాడు. ఎప్పుడైతే నిజంగా మన పాపాలు నిజంగా కడిగివేయబడ్డాయని మనం తెలుసుకుంటామో, 1000 సంవత్సరాల క్రితమే మన పాపాలు మరి ఆయన కడిగేశారు. మనము జన్మించినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనం పాపం చేస్తూ ఉన్నామో, మనం ఎప్పుడైతే దీన్ని గ్రహిస్తామో మన పాపాలన్నీ కూడా మరి కడిగివేయబడ్డాయని, అప్పుడు మనం ఈ యొక్క పాపం నుంచి విమోచన పొందుకుంటాము. చాలామంది ప్రజలు ఇంకా సంఘానికి వెళ్తున్నా కూడా మరి వాళ్ళు ఎంతో వేసిదారిలో వాళ్ళ పాపాలు ఇంకా బంధించబడి, ఇంకా వాళ్ళ ప్రార్థనల్లో మా పాపాలు క్షమించని వాళ్ళు ఈ విధంగానే వాళ్ళ పాపాలను ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదేదో మన ద్వారా కాదు కానీ బైబిల్లో దేవుడు చెప్తున్న ఈ యొక్క మాటల ద్వారా మనం గ్రహించగలుగుతాము. మన పాపాలు కడివేయబడ్డాయి. అవునండి, ఇది సత్యము. మన ఒక పాపాలు కడివేయబడ్డాయి. మనం ఎంతో ఇరుకు మార్గం, మనం ఎంతో దుష్టమైన మార్గం జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు మీ యొక్క పాపాలు కడిగి వేశారు. నువ్వు యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నమ్ముతామో, మీ యొక్క హృదయంలో యొక్క పాపాల నుంచి మీరు విమోచన పొందుకుంటారు. మరి మీరు చేయాల్సిన అవసరం ఏది కూడా లేదు. కానీ ఈ యొక్క మాటలు ఎప్పుడైతే మీరు మీ హృదయంలో అంగీకరిస్తారో, మీరు ఇంకెంత మాత్రం మీ యొక్క ఆలోచన ద్వారా లేకపోతే మీరు పాపులను మీరు నడిపించబడరు. కానీ మనము ఇంకా ఆ తీర్పును పొందుకోము. కానీ మనము ఎప్పుడైతే
ఒకసారి ఈ యొక్క సత్యాన్ని నమ్మిన తర్వాత ఈ యొక్క విశ్వాసం మీ హృదయాల్లో మరి ప్రవేశించిన తర్వాత మీరు జన్మించిన కంటే పూర్వం 100,000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మీ యొక్క పాపాల కోసం ఆయన మరణించాడు. ఆయన మన యొక్క పాపాలను మరి కడిగివేశాడు. ఆయన మన పాపాల నిమిత్తం మరణించాడు. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను కడిగివేయబడ్డాను. మన పాపాలని కడిగివేశాడు. మనం ఏమనుకుంటున్నాం అంటే మనం పాపులము అనుకుంటున్నాము, కానీ మనం పాపులం కాదు. మనము కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందున విమోచన ద్వారా ఉచితముగా మరి నీతిమంతులుగా తీర్చివేయబడుతున్నాము. బైబిల్లో ఎంత స్పష్టంగా ఉంది మనం నీతిమంతులమా పరిశుద్ధులమా అనే విషయం గురించి. మరి సాధారణంగా సంఘాల్లో వాళ్ళు పాపక్షమాపణ అడుగుతూ ఉంటారు. ప్రతిసారి కూడా పాపక్షమాపణ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు వాళ్ళు దాని గురించి. కానీ సత్యం ఏంటి అని అంటే ముందుగానే ఇంతకు ముందే మన పాపాలు కడిగివేయబడ్డాయి. కాబట్టి నమ్మువారు అనే కృపచేతనే క్రీస్తు చేసిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడుచున్నాము. దాని అర్థం మన పాపాలన్నీ మనందరి పాపాలన్నీ కూడా కడిగి నాకు ఇంతకుముందు ఇది తెలిసేది కాదండి. కానీ నేను పెర్స్పెటేరియన్ సంఘానికి నేను ఎప్పుడైతే చిన్నతనంలో అటెండ్ అవుతా ఉన్నానో నేను ఎన్నో మరి ఫలాలు దొంగతనం చేస్తూ ఉండేవాడిని. కాబట్టి ప్రతిసారి కూడా నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించు దేవా అని అడుగుతూ ఉండేవాడిని. కానీ దేవుడు నా పాపాలు మరి ఒక్కసారి మరి ఆ శిలువలో ఆయన మరణం ద్వారా క్షమించేశాడు, కడిగి వేశారు. అలాగైతే మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. మనం పాపం చేశాము, కానీ దేవుడు మన పాపాలు కడిగేసిన కారణం చేత మనం ఎంత మాత్రం పాపులం కాదు. అవును మనం పాపం చేశాము, అవును నిజమే మనం పాపులమే, మనం పాపం చేశాం కాబట్టి. కానీ యేసుక్రీస్తు ఒక రక్తం మన పాపాలు కడిగేశారండి. మీకు అర్థమవుతుందా? మీరు పాపులు అని చెప్పినంత మాత్రం మీరు నరకానికి వెళ్ళరు. బంగారము వెండి ద్వారా లేకపోతే ఈ యొక్క మేకల కొడల రక్తం ద్వారా మన ఒక పాపాలు క్షమించబడవు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా మన ఒక పాపాలు క్షమించబడతాయి. ఆ యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయి. ఏమండి, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా మరి క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. కానీ మీరు ఒకవేళ దీన్ని నమ్మలేకపోతున్నట్లయితే, మరి ఎవరైతే ప్రజలు దీన్ని నమ్మట్లేదో వాళ్ళు నిరంతరంగా పాపులు అని చెప్తా ఉంటారు. ఒకసారి మీరు నమ్మిన తర్వాత యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా ఒక మంచు కంటే కూడా తెల్లగా కలగబడ్డాయి. ఇంకా ఎంత మాత్రం మనం అలాగైతే పాపలం కాదు. మరి చిన్నగా ఉన్నప్పుడు నేను పర్సిమన్ ఫలాలు, యాపిల్ ఫలాలు దొంగతనం చేస్తూ ప్రతిసారి కూడా పాపి నేను భావిస్తూ నేను పాపక్షమణ గురించి అడుగుతూ ఉండేవాడిని. కానీ ఒకరోజు నేను ఎప్పుడైతే బైబిల్ చదువుతా ఉన్నానో ఏ భేదం లేదు, అందరూ నువ్వు పాపం చేసి దేవుడు అనే గురించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు చేసినందుకు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడుచున్నాము. దేవుడు ఒకవేళ మన నీతిమంతులమని చెప్పినట్లయితే మనం నీతిమంతులము. దాని అర్థము నేను నీతిమంతులంగా అయ్యాను అని అంటే ఇంకెంత మాత్రం మన దగ్గర పాపం లేదు అని. దాని అర్థం ఇంకా మన దగ్గర పాపం లేదు అని మన నీతిమంతులను చెప్తున్నామంటే ఆ దేవుడు ఆయన కుమారుని మరి పంపించడం ద్వారా మన పాపాల నిమిత్తము ఆయన మనందరి పాపాల నిమిత్తం ఆయన మరణించాడు. ఏ క్షణంలో అయితే ఆ యేసుని మనం నమ్ముతామో మనము ఆ పరలోక రాజ్యానికి చెందిన ప్రజలమవుతామండి. క్షమించండి దీన్ని చెప్తున్నందుకు. మరి మీ యొక్క భర్త అయినప్పటికీ మీ యొక్క శ్రేయోభిలాషులు మీ యొక్క స్నేహితులు ఒకవేళ నరకానికి వెళ్తున్నట్లయితే వాళ్ళు మీరేం వెంబడించాల్సిన అవసరం లేదు. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన ప్రజలు. ఆయన మీ యొక్క పాపాలను సంపూర్ణంగా ఎంతో స్పష్టంగా కడిగేశారు. మనం యొక్క సంపూర్ణమైన సిద్ధమైన జీవితాన్ని మనం జీవించడానికి అర్హులం ఇప్పుడు.
ఇంతకుముందు నేను ఒక పాప క్షమాపణ అడుగుతా ఉండేవాడిని. దేవా నా పాపాలు క్షమించు, నేను యాపిల్ ఫలాలు, పరచమైన ఫలాలు నేను దొంగతనం చేశాను. మరి నేను నిజంగా అక్క పొలాలకు వెళ్తూ ఎన్నోసార్లు పొలంలో మరి దొంగతనం చేసేవాడిని. మరి మనం జన్మించడం కంటే ముందే యేసుక్రీస్తు ఆయన మన పాపాల నిమిత్తము మరణించాడు. ఏ భేదం లేదు, అందరినూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తేసులందు విమోచన ద్వారా ఉచితంగా తీర్చబడుతున్నారు. మనం జన్మించడం కంటే ముందే అండి ఆయన మన పాపాలు కడిగేశారంట. మన జీవితం జీవిస్తున్నప్పుడు మనం మొదటగా మనం పాపలము అని గ్రహించాము. దాని తర్వాత మన జీవితంలో మనం నీతిమంతులను పరిశుద్ధులమని ఇప్పుడు గ్రహించామండి. అవును, మనం జన్మించిన కంటే ముందే యేసుక్రీస్తు మన పాపాలు కడిగి వేశారు. ఆయన విమోచనం ద్వారా మనం విమోచింపబడ్డాము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడ్డాము. ఏమండి, యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు కేవలము కడివేయబడ్డాయనే కాదు, మనం నీతిమంతులు, మనం పరిశుద్ధులు, మనం పాపం లేని వారము. మన దగ్గర మరి కొంచెం పాపం కూడా ఇప్పుడు మిగిలి లేదు ఇంకా. మనము ఏదైతే పాపాలు ఒప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా మన జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేసాము. అసలుకి ఈ పాపాలన్నీ కూడా మనకు గుర్తుండవు అసలుకి. మరి ఇప్పటి వరకు కూడా నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు చేసిన పాపాలు ఇప్పుడు 80 సంవత్సరాలు, ఏ విధంగా 80 సంవత్సరాల పాపాలంటే నాకు గుర్తుంటాయి. మరి మనం పాపం చేస్తున్న ప్రతిసారి మనం అనుకుంటాం మనం పాపలము అని. కానీ నమ్మువారు ఆయన కృపచేతన క్రీస్తు విమోచన ద్వారా ఉచితంగా మనం నీతిమంతులకు తీర్చబడతా ఉన్నాం. మనం జన్మించడం కంటే ముందే యేసుక్రీస్తు ఒక రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా మరి కడిగివేయబడ్డాయి. అందుకనే మనందరం కూడా అసలు మీరు పాపుల ద్వారా మీరు పాపాలను గ్రహించడం కంటే ముందే, మీరు పాపం చేయడం కంటే ముందే యేసుక్రీస్తు మీ పాపాలకు అడిగివేశారు. మీరు అసలు మేము జన్మిస్తాము, మేము జన్మించబోతున్నాము అని మీరు ఆలోచించడం కంటే ముందు, మీకు తెలియడం కంటే ముందే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మీ పాపాలన్నీ కూడా మరి కడిగివేయబడ్డాయి. ఇది బైబిల్ మనకు సెలవిస్తున్న విషయము. అలాగైతే మీరందరూ పాపులండి, మీరు పాపులు కాదు. ఈరోజు చాలా మంది ప్రజలు వాళ్ళు సంఘానికి వెళ్తా ఉన్నారు, వాళ్ళు ఇంకా కూడా పాపులము అంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు మనం ఇంకెంత మాత్రం పాపులం కాదు అని చెప్తా ఉన్నారు మనకి. యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. అది మనకు బైబిల్ ఇప్పుడు సెలవిస్తూ ఉంది. ఆమేన్. మరి అలాగైతే మన అందరం కూడా మీరు జన్మించడం కంటే ముందే బైబిల్లో మరి మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి అని ఉంది. మనం ఒకవేళ ఈ యొక్క సమయాన్ని మనం కూడినట్లయితే ఏది కూడా మరి ఆ యొక్క పోలిక అనేది, పొంతన అనేది ఏది కూడా లేదు. మనం జన్మించడం కంటే ముందే, 1000 సంవత్సరాల ముందే మంచు కంటే తెల్లగా కూడా మన పాపాలు కడిగి వేశారు. ఆమెన్. ఆ యొక్క కృప ద్వారా మనం ఆ దేవుని ముందు ఏ క్షణంలో అయినా కూడా ధైర్యంగా దేవుని ముందు మనము ఎటువంటి సిగ్గు, ఎటువంటి భయం లేకుండా ఎంతో గొప్పగా దేవుని ముందు మనం ధైర్యంగా నించోవచ్చు. ఒకసారి నిజంగా మీరు ఇక్కడి నుంచి దాటిన తర్వాత మీరు ఇంకేమి తప్పిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఆ పరలోక రాజ్యంలో ఉంటారు. బైబిల్ ద్వారా దీన్ని మనం తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు ద్వారా మన పాపాలన్నీ కూడా కడివేయబడ్డాయి. మన పాపాలన్నీ కూడా కడివేయబడ్డ కారణం చేత మన పాపాలు కడిగివేయబడ్డాయి. నేను చెప్పాలంటే పాపులు పరలోక రాజ్యం వెళ్ళలేరు. కాబట్టి మీరు ఎవరైనప్పటికీ కూడా మీరు పరలోక రాజ్యం వెళ్ళాలి అనుకున్నట్లు మీ హృదయంలో ఎటువంటి పాపం ఉండకూడదు. ఇప్పుడు మీ పాపాలు మరి కడిగివేయబడ్డాయి కాబట్టి ఇప్పుడు మీరు పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నిజంగా బంగారము వెండి ద్వారా కాదు, ఏదో మేకల కొడల రక్తం ద్వారా కాదు, కానీ ఆ పరిశుద్ధమైన మన దేవుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఆ దేవుని గొర్రె ద్వారా నేను విమోచింపబడ్డాను. యేసుక్రీస్తు రక్తం ద్వారా
మరి నేను ఈ లోకంలో జన్మించడం కంటే ముందే యేసుక్రీస్తు శిలువ వేయబట్టం ద్వారా ఆ రక్తం ద్వారా నా పాపాలు కడివేయబడ్డాయి. అది బైబిల్ ఇప్పుడు మనతో మాట్లాడుతున్న విషయం. నేను విమోచింపబడ్డాను. యేసుక్రీస్తు నన్ను రక్షించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నా పాపాలు కడిగబడిన ద్వారా నేను ఆయన సింహాసనం అందు ఉంటాను. నేను కడివేయబడ్డాను. మనం ముందే, మీరు జన్మించిన కంటే ముందే మనం విమోచింపబడ్డాము. మనం దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తాము. మనం పాపం చేశాము, కానీ మనం ఇంకెంత మాత్రం పాపులు మనం చెప్పకూడదు. మీ దగ్గర ఒక నలుసంత పాపమున్నా కూడా మీరు పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేరు. యేసుక్రీస్తు మన పాపాలు కడిగేశారు. ఆ యొక్క ఈ యొక్క స్పష్టత అనేది మనం పొందుకోవాలి. ఈ యొక్క నిశ్చయత అనేది మనం పొందుకోవాలి. మనం పాపంలో జన్మించిన వ్యక్తులము. మనము జైల్లో ఉండాల్సిన వ్యక్తులు, మనము దుష్టమైన వ్యక్తులము. కానీ ఇటువంటి ప్రజలమైన మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా మంచు కంటే తెల్లగా నిజంగా మరి కడివేయబడ్డాం. మనం దేవుడికి చెందిన వ్యక్తులంగా అయ్యాం. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అందుకనే ఇక్కడ అపొస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఈరోజు ఏదైతే మనం చదివామో, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తుపరుడైన కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడుండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇక్కడ వాళ్ళు ఇజ్రాయెల్లో యూదులను మరి పరిపాలిస్తున్న ప్రజలండి. ఈ రోమా సైనికులు వీళ్ళు, రోమా ఆర్మీ వాళ్ళు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడండి ప్రజలకు ధర్మం చేసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొన్నేలి అని పిలుచుడు దర్శనం ముందు తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పొక మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగున్నాడని అతనికి చెప్పాను. సైమన్ను సీమోను పేతురును దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఈ సీమోను పేతురు ద్వారా వాళ్ళు సువార్త వింటారు కొన్నేలి తన ఇంటి వారు. మరి మరి కొన్నేళ్ళు స్వార్థ వినటానికి ఒక వ్యక్తిని, మరి సీమోను పేతుర్ని మరి స్వార్థ వినిపించడానికి దేవుడు పంపిస్తా ఉన్నాడు. నువ్వు ఎందుకు ఏ వ్యక్తి కోసం వెతుకుతున్నప్పుడు దేవుడు నిజంగా మరి నీ కోసం పంపించాడు, మరి నువ్వు చెప్పిన మాటలు వినటానికి అని చెప్పేసి. మరి ఈ విధంగా సీమోను పేతురు స్వార్థ బోధించడం ప్రారంభించాడండి. ఎప్పుడైతే తను ఈ విధంగా స్వార్థ బోధించడం మరి మొదలు పెట్టాడో, ప్రారంభించాడో, ఈ విధంగా కొన్నేలి యొక్క హృదయంలోకి పరిశుద్ధాత్మ అనేది వచ్చింది. మనము మురికి పాపులము, మనం ఎంతో పాపం చేసిన వ్యక్తులము, మనము పాపలం కాదు అని మనం చెప్పలేము. మరి మనం చిన్నతనంలో ఉన్నప్పుడు, నేను కూడా మరి యవ్వనంలో ఉన్నప్పుడు ఎంతో పాపం చేశాను. నేను సంఘానికి వెళ్తున్నప్పటికి కూడా మరి దయచేసి నా పాపాలు క్షమించండి, నా పాప క్షమల గురించి నేను అడుగుతూ ఉండేవాడిని ఈ విధంగా. మరి ఒకరోజు నేను గ్రహించాను మరి నా పాపాలన్నీ కూడా కడివేయబడ్డాయి యేసుక్రీస్తు రక్తం ద్వారా అని. మరి దాని తర్వాత మరి నేను ఎన్ని పాపాలు చేశాను అసలు నాకు గుర్తు కూడా ఉండదు, జ్ఞాపకం కూడా ఉండదు. నేను జ్ఞాపకం ఉన్న విషయం ఒక్కటేంటి అని అంటే, ఎన్నో పాపాలు చేశాను, కానీ ఆ యేసుక్రీస్తు రక్తం ద్వారా నా పాపాలు క్షమించబడ్డ కారణం చేత నేను ఎంత మాత్రం పాపిని కాదు. మరి నేను మరణించినప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. ఇది ఎంతో అద్భుతమైన నిజము, ఇదెంతో స్పష్టమైన విషయం నా హృదయంలో.
అవుని యొక్క సత్యాన్ని, బైబిల్లోని యొక్క సత్యాన్ని గ్రహించడానికి, యొక్క ప్రశస్తమైన సత్యాన్ని మనం గ్రహించినందుకు నిజంగా ఎంతో నిజంగా గొప్పగా భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క సత్యం తెలియకముందు, ఇంతకుముందు పాపాలు ఒప్పుకుంటూ, ఆ దేవా నా యొక్క పాపాలు క్షమించు, నేను ఎన్నోసార్లు అబద్ధమాడాను, ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను, ఇటువంటి వ్యక్తి నేను ఎన్నిసార్లు నేను అడిగేవాడిని. మరి ఈ విధంగా పాపం చేస్తూ మళ్ళీ తిరిగి నేను పాపక్షమాపణ అడిగేవాడిని, మళ్ళీ పాపం చేసి మళ్ళీ పాపక్షమాపణ అడుగుతూ ఉండేవాడిని. మరి సంఘానికి వెళ్ళి, మరి ప్రజలందరూ కూడా వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తున్నా కూడా నేను అక్కడ పడుకొని నా పాపాలు నిజంగా కడిగివేయమని చెప్పేసి నేను ఆ విధంగా ఏడుస్తూ అడిగేవాడిని. ఎందుకంటే ప్రజలందరూ ఉన్నప్పుడు నా పాపాలు కడిగివేయమని గట్టిగా చెప్పుకోలేను కాబట్టి, ప్రజలందరూ వెళ్ళిన తర్వాత ఈ విధంగా నా పాపాలు మరి క్షమించని గట్టిగా ఏడుస్తూ అడిగేవాడిని. కానీ నేను ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని గ్రహించాను, యేసుక్రీస్తు రక్తం ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పేసి, ఆ యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా మరి కడిగివేయబడి, మీరందరూ కూడా విన్నారు. మరి విన్న తర్వాత మీరు పాపాలను చెప్పలేరు, మీరు చెప్పలేరు. యేసుక్రీస్తు మన పాపాలు ఇప్పుడు మరి కడిగేశాడు. మరి మీ పాపాలు క్షమించబడ్డాయని తెలుసుకున్న తర్వాత, అంటే యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మీరు ఇంకెంత మాత్రం పాపులు అని చెప్పరు. యేసుక్రీస్తు తెలుసుకోవడం కంటే ముందు మీరు చెప్పుండొచ్చు మీరు పాపులని. యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తు మన పాపాలని కడిగేశాడు అన్న తర్వాత మీరు ఇంకెంత మాత్రం పాపులని చెప్పలేరు. అవును, మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. మన పాపాలు యేసుక్రీస్తు అన్ని కూడా క్షమించినట్లయితే మనం ఎంత మాత్రముగా పాపలం కాదు, మన పాపాలు క్షమించబడ్డాయి. ఇది అండి ఒక స్పష్టమైన మరి ఆత్మీయ జీవితం జీవించాల్సిన ఒక మార్గము. ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకున్న తర్వాత, ఎప్పుడైతే నేను నా యొక్క జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నిజంగా నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. నేను బైబిల్ ఎన్నోసార్లు చదివాను. నాకు బైబిల్ గురించి అంతగా ఏం తెలియదు ఎక్కువగా. కానీ నేను బైబిల్ చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు రక్తం వలన నా పాపాలు కడిగివేయబడ్డాయని నేను గ్రహించాను. ఇది ఎంతగానో నన్ను కదిలించింది. ఇది ఎంతగానో నిజంగా నా హృదయంలో నిజంగా తాకివేయబడ్డాను నేను. నేను ఎన్నో పాపాలు చేశాను, నా పాపాలు కడిగివేయబడ్డాయి. నేను పాపం నుంచి ఇప్పుడు విమోచన పొందుకున్నాను. అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నాము. దేవుడు నిజంగా ఆ పాపాలు మనం క్షమించాడు కాబట్టి యేసుక్రీస్తు పంపివేయబడ్డాడు. మనం జన్మించిన కంటే ముందే ఆయన మన పాపాలు, మనం ఇంకెంత మాత్రం పాపలం కాదు. మీరు ఇప్పుడు పాపలు అవ్వాలనుకున్నా కూడా మీరు ఇంకా పాపలు అవ్వలేరండి. యేసుక్రీస్తు ఇంకా మీరు ఇంకా పాపలని చెప్పలేరు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. నేనేమి పని చేయలేదు, నేనేమి చెల్లించలేదు, నేనేమి కూడా చేయలేదు. నేనేమి చేయలేనప్పటికీ చెయ్యనప్పటికీ కూడా మీరు కడిగివేయబడ్డారు. మీరు నీతిమంతులు, మీరు పరిశుద్ధులు, మీరు కడిగివేయబడ్డారు. ఇంకా మనం చేయాల్సినంత ఏదో కూడా కాదండి, కేవలం దీన్ని పొందుకోవటమే. ఆమెన్. మనము మనల్ని మనము మనల్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని చూసుకొని మనం పాపక్షమాన్ని పొందుకోవాల్సిన వ్యక్తులం కాదు. మనం ఆ దేవుని చూడాలి. ఆ యేసుక్రీస్తు ఆయన ఒక్కగానొక్క కుమారుని పంపించడం ద్వారా మన పాపాలన్నీ కూడా ఆయన కడిగి వేశాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా ఉచితముగా కడిగివేయబడ్డాయండి. ఎప్పుడైతే దీని గురించి మనం ఆలోచిస్తామో నిజంగా అసలు మన మాటల్లో చెప్పలేము ఎంత కృతజ్ఞత మనం కలుగున్నాం అనేది. మనము అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం అండి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడండి. ప్రజలు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇతడు మరి అన్యుడు, మరి ఇజ్రాయెల్ దేశంలో ఉంటూ మరి యూదులను పరిపాలిస్తున్న వ్యక్తి అండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడండి. ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అతను ఇజ్రాయెల్ ప్రజలకు చెందిన వ్యక్తి కాదు, అతని దేవుడు చెందిన వ్యక్తి కాదు. అతడు ఇజ్రాయెల్ దేశంలో జీవిస్తున్న వ్యక్తి. అక్కడ దేవుని ఒక వాక్యం విన్నాడు. అతడు అన్యుడు. ఒకరోజు మరి 3వ వచనము, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు
తేటగా అతని కనబడను. అతడు దూత వైపు తేరి చూచి భయపడు ప్రభువా ఏమని అడిగిన. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పుడు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతని సముద్రపు తరుణను సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. మరి ఇక్కడ ఒకళ్ళు మరి పేతురును మరి విన్నపిస్తా ఉన్నారు, పేతురుని అడుగుతా ఉన్నారు, మీరు రండి మా ఇంటికి అని. ఈ విధంగా తను వచ్చి మరి కొన్నేళ్ళు ఒక గృహంలో మరి స్వార్థ వివరించడం ద్వారా ఇప్పుడు మరి ఇక్కడ కొన్నేళ్ళు ఇది అంగీకరించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ గృహానికి వెళ్ళినప్పటికి కూడా, మీరు ఎవరిని కలిసినప్పుడు కూడా ఈ యొక్క సత్యాన్ని మీరు వాళ్ళకి పంచుకోండి. ఇదెంతో సులభం అండి. యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు కడివేయబడ్డాయని ఈ యొక్క శాపములో వచ్చే యొక్క నింద ఏదైతే ఉందో ఇది మన నిమిత్తము ఆయన నిజంగా తీసుకొని ఆయన మనల్ని కడిగేశాడు. మనం పరిశుద్ధులము, మనం నీతిమంతులము. కేవలం ఇది మాత్రం మనము ఇతరులు పంచగలము. మనం ఈ యొక్క పాపక్షమను మన హృదయాలు పొందుకున్న తర్వాత మన హృదయంలో యేసుక్రీస్తు ఉంటాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు మనం మాట్లాడొచ్చు, యేసుక్రీస్తు మనం మాటలు కలపొచ్చు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ యేసుక్రీస్తు నిజంగా నాకు తెలియదు నా పాపాలు కడివేయబడ్డాను ఇంతకుముందు, ఇప్పుడు నా పాపాలు కడివేయబడ్డాను తెలుసుకుని, ఇంతకుముందు నాకు తెలియదు ఇప్పుడు నిజంగా నాకు తెలుసు. ఈ విధంగా మీరు దేవుడి ముందుకు ప్రార్థించవచ్చు. ఇంతకుముందు నిజంగా ఈ యొక్క పాపాలు క్షమించబడ్డాయి నాకు తెలియదు, ఇప్పుడు నా పాపాలు కడివేయబడ్డాయి, ఇప్పుడు నా హృదయంలో నిజంగా వెలుగు వచ్చింది, ఇంతకుముందు నిజంగా నేను పాపం కలిగి ఉన్నాను నా హృదయంలో. ఈ విధంగా మనం మన ఆత్మీయ జీవితం జీవిస్తాము. ఈ యొక్క దేవుణ్ణి మనం సేవిస్తూ మనం మిగతా జీవితంలో మనం జీవిస్తూ ఉంటామండి. 3వ వచనంలో మరి పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతను కనబడును. అతను ఎంతో ఆశ్చర్య అని భయపడుతూ అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీ వెతుకు మనుషులను పంపి పేతురును మారుపేరు సీమోను పిలిపించము. అతడు సముద్రం ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పి, ఇక్కడ ఇక్కడ ఎందుకు పేతుని పిలిపించుకున్నారంటే మరి దేవుని యొక్క మాటలు వినటానికండి. మరంతా ఆశ్చర్యపోయి ప్రభు ఏంటి అని అడిగారు. మరి కొన్నేళ్ళ ఇంటికి ఈ విధంగా మరి పేతురు వచ్చాడు, మరి ఈ విధంగా యేసుక్రీస్తు తన పాపాలు వాళ్ళ పాపాలు క్షమించేసరికి అడిగారు అనేది అంతా కూడా వివరించాడు. వాళ్ళందరూ కూడా మరి గృహంలో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని పొందుకున్నారు, వాళ్ళందరూ కూడా పాపక్షమాపణ పొందుకున్నారు, దాన్ని అంగీకరించారు. మీరందరూ కూడా మీరు నమ్మినప్పుడు మీ పాపాలు క్షమించబడ్డాయని కాదు, 2020 సంవత్సరాల క్రితమే మీ పాపాలు అనేది క్షమించబడ్డాయి. మరి యొక్క పాపం నుంచి జీతం ఈ మూల్యం ఏదైతే ఉందో మరి యొక్క పాపాల నిమిత్తం మనం చెల్లించాల్సింది అది యేసుక్రీస్తు చెల్లించాడు. మనం ఎంత మాత్రం పాపలము కాదు. మీరు నీతిమంతులు, ఇంకా మీరు పాపులు అనుకున్నా కూడా మీరు పాపులు కాదు. మనం ఇప్పుడు నీతిమంతులని జీవితము మరి ఒక పరిశుద్ధమైన మహిమకరమైన జీవితం జీవించవలసిన ప్రజలము. మరి ఈరోజు చాలామంది సంఘాలకు వెళ్తూ ఉన్నారు, కానీ చాలామంది ప్రజలు వాళ్ళు బైబిల్ నమ్మలేకపోతున్నారు. అందుకని ఇంకా వాళ్ళు పాపులు అని చెప్తా ఉన్నారు. మీరు ఇంకా పాపులు అని చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకు? మీరు ఇంకా పాపులు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన 2020 సంవత్సరాల క్రితము మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు. ఆయన మన కోసం మరణించాడు. అవును, మా ముత్తాత జన్మించిన కంటే ముందే మరి మా ముత్తాత జన్మిస్తాడు అనుకోవడం కంటే ముందు, అంతకంటే ముందే ఆయన మన కోసం మరణించాడు. మీకు అర్థమవుతుందండి? ప్రజలు ఎవరైతే నిజంగా నమ్మట్లేదు వాళ్ళు నిజంగా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. మనం ఈ యొక్క పాప క్షమాపణ ఎంతో స్పష్టంగా పొందుకున్నామండి, ఆశ్చర్యంగా, ఎంతో అద్భుతంగా. అవును, మీరు జన్మించడం కంటే ముందే యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు అనేది క్షమించబడ్డాయండి. అందుకని మన పాపాలు కడిగివేసిన దేవుణ్ణి మనం మహింపరుస్తూ ఉన్నాం. ఎంతో మురికి ఎంతో ఎంతో మురికి నింపబడిన నా హృదయంలో ఇప్పుడు కృతజ్ఞత నింపబడి ఉంది. ఆ యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు కడిగి వేయబడ్డాయి. నేను విమోచింపబడ్డాను, యేసుక్రీస్తు నన్ను విమోచించాడు. ఆయన కొద్ది కాలం ఇక్కడ నన్ను ఉంచాడు. హల్లెలూయా. తర్వాత నేను ఆయన సింహాసనం అందు కూర్చుంటాను.
మనం కూడా కలిసి పాడదామండి. రెడీ? నేను విమోచింపబడ్డాను నా యొక్క పాపాలన్నిటి నుంచి. నేను ఆయన యొక్క మహిమలో ప్రవేశిస్తా ఉన్నాను. నేను విమోచింపబడ్డాను, విమోచింపబడ్డాను యేసుక్రీస్తు రక్తం ద్వారా. నేను విమోచింపబడ్డాను, విమోచింపబడ్డాను. యేసుక్రీస్తు నన్ను రక్షించాడు. కొద్ది కాలం పాటు ఇక్కడ నన్ను ఉంచారు. హాలెలూయా. దాని తర్వాత నేను ఆయన సింహాసనం అందు కూర్చుంటాను. నేను విమోచింపబడ్డాను, నేను విమోచింపబడ్డాను ఆయన రక్తం చేత. ఇప్పటికి కూడా అండి, ఎవరికైతే ప్రజలకు బైబిల్ తెలియదు వాళ్ళు ఇంకా కూడా పాపలని చెప్తున్నారు. అది తప్పు. మీ పాపాలు కడిగివేయబడ్డాయి యేసుక్రీస్తు రక్తం ద్వారా. అదేదో దయచేసి నా పాపాలు క్షమించు అని కాదు, మనం పరిశుద్ధపరచబడ్డాము, మనం కడగబడ్డాము. ఇది బైబిల్ సెలవిస్తూ ఉంది మనకి. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఎవరైతే ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నారో మీరందరికీ అర్థమవుతుందని, మీరు పాపలా? మీరు ఇంతకుముందు పాపం చేయలేదా మరి? మరి మీరు పాపం చేసినట్టు మీరు పాపులు కాదా? మీరు పాపులు కాదు, అవునా? ఎందుకు అంటే యేసుక్రీస్తు శిలువలో సిలువేయబడ్డాడు. యేసుక్రీస్తు ద్వారా మన పాపాలన్నీ కూడా మరి క్షమించేశాడు. అంత మాత్రముగా మనం పాపలం కాదండి. ఎంత కృతజ్ఞత చెల్లించాల్సిన విషయం ఇది, అవునా అండి? మీ హృదయాల్లో ఎంతో ఆనందంగా మీరు దేవుని నమ్మొచ్చు. ప్రార్థించుకుందామండి. Give thanks. దేవా, నీకు ఎంతో కృతజ్ఞతలు, నీకు మహిమ చెల్లిస్తా ఉన్నాము. ఈ పాపము చేత మేము శపించబడిన ప్రజలమండి. మేము నిజంగా అసలు అర్హులము కాదు. మేము కేవలం నాశనం అవ్వాల్సిన ప్రజలము. కానీ యేసుక్రీస్తు వచ్చాడు, మా పాపాలు కడిగేశారు ఆ మంచు కంటే కూడా తెల్లగా. మాకిది తెలియదు. మేము నిజంగా ఇది తెలియనప్పుడు మేము పాపములు క్షమించండి అని ఎంతో ప్రార్థించాము, ఎంతో ఏడ్చాము. కానీ మాకు తెలియని కంటే ముందే, మేము జనన కంటే ముందే యేసుక్రీస్తు యొక్క సిలువేయబడటం ద్వారా మేము నిజంగా కడిగివేయబడ్డాము. మేము ఎంతో స్పష్టంగా, ఎంతో స్పష్టంగా కడిగివేయబడ్డాము. ఇప్పుడు ఏదైతే జీవితం జీవిస్తా ఉన్నామో యేసు లోపల మా జీవితం జీవిస్తా ఉన్నాం. ఇప్పుడు ఏ హృదయం కలిగి ఉన్నాం ఆ యేసుతో. మరి దేవుడు ఈ యొక్క నిజంగా స్వాత మేము బోధిస్తూ మరి నీ నామాన్ని మేము మహింపరుస్తూ నీ నామములు మేము కీర్తనలు పాడుతూ మేము నిజంగా ఈ యొక్క జీవితం జీవిస్తా ఉన్నాం యేసుక్రీస్తు నామములో. ఆమేన్.